ఏమా తను మీ నాన్న కాదా? కాదు సార్. సారా? అంటే మా అన్నయ్య ఓవర్ డిసిప్లిన్తో సార్ అని పిలవమంటున్నారా? తను సారు అంటుంది, నానా అని కూడా అంటుంది. పుచ్చమ్మా, ఇక నువ్వేం మాట్లాడుకు, తర్వాత అన్నీ చెప్తాను. అలాగే. చాలా రోజుల తరువాత ఇలా కలవడం నాకు చాలా ఆనందంగా ఉందిరా. అమర్, అంజు విషయంలో నువ్వు చేసింది చాలా గ్రేట్ రా. అంజుని మీ దగ్గరే పెట్టుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా విషయంలో డాడ్ ఏం చేశారు? అదేమ్మా, అన్నయ్య, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు ప్రయాణం చేసి వచ్చారు కదా, ముందు ఫ్రెష్ అవ్వండి. రాథోడ్, అన్నీ వాళ్ళకి రూమ్ చూపించు. అంజు, మీరందరూ పైకి వెళ్ళండి. రా బుజ్జమ్మ. రండి సార్. రా. అంజు విషయంలో అమర్ ఏం చేశాడో? నాకు తెలియని సీక్రెట్ ఏదైనా ఉందా? రాథోడ్ అంకుల్. ఏంటి బుజ్జమ్మా? అమర్ సార్ మా నాన్న అంటున్నారేంటి? సింగ్ అంకుల్ వాళ్ళు మా అమ్మ అమర్ సార్ భార్య భర్తలు అంటున్నారేంటి? అమ్మేమో ఇప్పుడు మాట్లాడకు, తర్వాత చెప్తాను నంది. అసలు ఏంటి అంకుల్ ఇదంతా? యాక్టింగ్ బుజ్జమ్మా. యాక్టింగా? అవును. ఇప్పుడు నువ్వు అమ్మని అందరి ముందు మేడం అని పిలుస్తావు కదా, ఎందుకు? అమ్మ చెప్పింది కాబట్టి. కొన్నాళ్ళు మేము తల్లి కూతుర్లమని కొంతమందికి తెలియకూడదు కాబట్టి కదా. అలాగే వచ్చిన గెస్టులు కొన్నాళ్ళు మీ అమ్మ అమర్ సార్లను భార్యాభర్తలని, నువ్వు వాళ్ళ పాపవని అనుకోవాలి. ఎందుకని? ఎందుకంటే అమర్ సార్కి ఒక వైఫ్, ఒక బుజ్జి పాప కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లేరు. అందుకని కొన్నాళ్ళు నువ్వు అమ్మ వాళ్ళ ముందు నటించాలి. అర్థమైందా? నాకేం అర్థం కాలేదు. ఓయోయోయో. చూడు, రాథోడ్ ఏదేదో చెప్తున్నాడు. నీకు కన్ఫ్యూజింగ్గా ఉంది కదా? కన్ఫ్యూజ్ ఏం లేదు బుజ్జమ్మ. నీకు నాన్నని చూడాలని ఉంది కదా? అవును, త్వరలోనే నాన్న దగ్గరికి తీసుకెళ్తా అన్నావు కదా. తప్పకుండా తీసుకెళ్తాను. నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళాక నువ్వు నాన్నని ఎలా పిలవాలి, నాన్నతో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ నీకు తెలియాలి కదా. నాకెందుకు తెలీదు? నాన్నని నేను నాన్న అని ఇష్టంగా పిలుస్తాను. నాన్నతో ప్రేమగా ఉంటాను. నాన్న దగ్గరికి వెళ్లే ముందు అమర్ సార్తో నువ్వు అలా ఇష్టంగా ప్రేమగా ఉండాలి. అమర్ సార్ మీ నాన్న అన్నట్టు ప్రవర్తించాలి. అప్పుడు నువ్వు నాన్నని కలిశాక నాన్న ఎంతో సంతోషిస్తారు. అర్థమైందా? ఇప్పుడు కూడా అర్థం కాలేదు. నేను అమర్ సార్ని కొన్నాళ్ళు నాన్న అనుకోవాలి. సార్తో ప్రేమగా ఇష్టంగా ఉండాలి, అంతే కదా? అంతే బుజ్జమ్మ. వచ్చిన గెస్ట్ల ముందు నేను అమర్ సార్ భార్యని,
నువ్వు అమర్ సార్ పాపవి. నువ్వు అలాగే నటించాలి. సరేనమ్మా, నువ్వు చెప్పావు కదా, నీకోసం నేను ఏమైనా చేస్తాను. థ్యాంక్స్ బుజ్జమ్మ. వెళ్ళాడుకో. వెళ్ళు. ఆ, ఏంటి మిస్ అమ్మ ఆ కన్నీళ్ళు? ఏమైంది? ఇంకా ఏం కావాలి రాతోడు? కన్న తండ్రితో కన్న కూతురుగా నటించమని బుచ్చమ్మతో చెప్పాను. ఆయనే తన కన్న తండ్రి అని తెలియక ఆయన్ని నాన్న అని ఎందుకు పిలవాలో అర్థం కావట్లేదని బుచ్చమ్మ అంటుంటే మనసుకు బాధగా ఉంది. అయ్యో, ఇదంతా కొన్నాళ్లే మిస్ అమ్మ. నిజం తెలిసిన రోజు బుజ్జమ్మ ఎంతగానో సంతోషిస్తుంది. ఆ రోజు మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. మీరు ఇదంతా మనసుకు తీసుకోకండి. ఇందాక సింగు సారు అంజు పాప విషయంలో తక్కువ నోరు జారారు. మనోహర్కి డౌట్ వచ్చిందేమోనని చాలా టెన్షన్గా ఉంది మిస్ అమ్మ. ఖచ్చితంగా దానికి డౌట్ వచ్చుంటుంది. ఆ డౌట్ని మనం ఎలాగైనా దారి మళ్లించాలి. అంజు గురించి ఆ సింగు అలా మాట్లాడతాడేంటి మనోహరి? అంజు విషయంలో నువ్వు చేసింది చాలా గ్రేట్ రా. అంజుని నీ దగ్గర పెట్టుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందిరా అని అంటాడేంటి? అసలు అంజు అమరేంద్ర కూతురేనా? నాకు ఇప్పుడు అదే అనుమానం వస్తుంది. హ్మ్. అంజు పుట్టటం నువ్వు చూసావా? లేదు, అప్పుడు నేను రణ్వీర్ దగ్గరున్నాను. హ్మ్. ఎందుకలా అడిగా? అరుంధతికి అమరేంద్ర సార్కి ముందు అమ్ము పుట్టింది. ఆ తర్వాత ఆనంద్ ఆకాష్లో కమల పిల్లలు పుట్టారని చెప్పావు. అవును, ఈ అంజు ఎప్పుడు పుట్టిందో నాకు తెలీదు. నాకు తెలిసి ఈ కాలంలో ఎవ్వరూ 4 మంది పిల్లల్ని కనరు. అమరేంద్రకి అరుంధతికి తొలుత అమ్ము పుట్టింది. ఆ తర్వాత మగ కమలలు పుట్టారు కాబట్టి ఇక అంతటితో పిల్లల్ని కనడం ఆపేసుంటారు. ఈ అంజుని వాళ్ళు దత్తత తీసుకొని ఉంటారు. అంజు వాళ్ళకు పుట్టిన పిల్ల కాదేమో. ముగ్గురు పిల్లలుండగా మళ్ళీ 4వ పిల్లని ఎందుకు దత్తత తీసుకుంటారు? అనుకోని పరిస్థితుల్లో అంజుని వాళ్ళు దత్తత తీసుకోవాల్సి వచ్చిందేమో. ఆ విషయం అరుంధతి నీకెప్పుడు చెప్పలేదా?